రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-6లో చదివిన 10వ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయుల్ని శాల్వాతో సత్కరించి గౌరవించుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు వారి ప్రస్తుత వివరాలను గుర్చి ముచ్చటించారు. 18 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసుకున్నారు. అసలు ఇంత ఏజ్ వచ్చి ఒక స్టేజ్ లో ఉన్న మేడంకి, జగన్ సార్కి, లక్ష్మీ సార్ గారికి, నారాయణ రెడ్డి సార్ గారికి, నరోత్తమ్ రెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, రమేష్ సార్ గారికి అందరికీ హాయ్. నా పేరు కారం కవిత రాణి. గుర్తునేమో లేను. లావణ్య ఆంటీ వాళ్ళ ఇంటికి ఏదో అన్నది. స్కూల్లో మేడం పేరు శ్రీదేవి మేడం కదా. అది నాకు కొంచెం ప్లస్ మైనస్ నాకు తెలియదు. బట్ ఎప్పుడు కంపారిజన్ వచ్చినా నాన్న దగ్గరికి వెళ్ళాడు. స్కూల్లో మీ అమ్మాయి బాగానే చదువుతుంది కానీ అబ్బాయి మాత్రం కొంచెం వెనకబడి ఉన్నాడు. నేర్చుకున్నాను, చదువుకున్నాను, కొన్నిట్లో వెనకబడి ఉన్నాను స్టేట్. సో అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్ష్మణయ్య సార్ మనకి ఇంగ్లీష్ చెప్తుంటే తెలుగు చెప్తుండే. తెలుగులో నేను బాగా చదువుతుండే, ఇంగ్లీష్ మాత్రం 0 వస్తుంది. అందులో తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, తుకారాం స్కూల్ అని చెప్పి, కనకరాజ్ సార్ స్కూల్ అని చెప్పి, అందులో ఫస్ట్ నుంచి 2nd క్లాస్ వరకు జరిగాను ఇంగ్లీష్ మీడియంలో అని చెప్పారు. ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి అంటే కారం బాలకృష్ణ, రేవతి, రాజలక్ష్మి, కవిత అండ్ నవీన్, రాజశేఖర్, మధు, అశోక్, మహేష్, అభిలాష్, సత్యం, సతీష్, నరేష్, వీళ్ళందరూ చాలా, సంధ్య, కవిత, చాలా మటుకు నా లైఫ్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళతో జర్నీ ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి మా సోదర బృందానికి, వేదిక ముందున్న అమ్మలకు, నాన్నలకు, మా విద్యార్థులకు అందరికీ వెల్కమ్, అందరికీ శుభాశీస్సులు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవాలి, మా ఉపాధ్యాయులందరినీ చూడాలి, వాళ్ళతో గడిపినటువంటి మధుర స్మృతులను మరొక్కసారి నెమరు వేసుకోవాలనే మీ ఆలోచనకు ధన్యవాదాలు. చీలవంచలో గెట్ టుగెదర్ అనేది మీతోనే ప్రారంభమైనది, మీ బ్యాచ్తోనే. మన గ్రామం మునిగిపోకముందు పాత హై స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ మీదే గెట్ టుగెదర్ చేసిన ఘనత మీకే దక్కుతుంది. మీరు చేసిన తర్వాతనే 98, 99, 2000, 2001 ఇలా దాదాపు ఒక 5-6 బ్యాచ్ల వాళ్ళు గెట్ టుగెదర్ చేశారు. వాళ్ళందరికీ బేస్ మీరే, ఆదర్శం మీరే. అయితే మన ఊరు, మన బడి, మన గ్రామము, నాకు కూడా కొంత స్వార్థం. ఎందుకంటే నా పిల్లలు, నా అత్తగారు చీలవంచి అయినా నా పిల్లలు అనే ఒక అనుబంధం, ప్రేమ. నేను ఏ స్కూల్కు అయినా కానీ చీలవంచిలో గడిపిన రోజులు, ఆ మధుర స్మృతులు ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతి గ్రామంలో, పెద్దూరులో చేసిన, ఇప్పుడు నారాయణపూర్లో చేస్తున్నా, ఇవి మాత్రం మర్చిపోకుండా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను. అక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయ బృందం కూడా అంత మంచిగా ఉండేది. ఒక ఫ్యామిలీ, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను సాల్వ్ చేసుకునేది స్కూల్లోనే, మా ఉపాధ్యాయ బృందంతోనే. అలా ఉండేది. జెడ్పీహెచ్ఎస్ చీరలవంచ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఆంటీలుగా, అంకుల్స్గా మాతో జాయిన్ అయ్యారు. అందరికీ శుభ మధ్యాహ్నం, నమస్కారం. పాటలు, పద్యాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గూళ్ళో ఉన్న పక్షులన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చి చేరి ముచ్చట పెట్టుకున్నటువంటి ఈ సందర్భంలో మీరు 18 సంవత్సరాల క్రితం మీ వయస్సు అప్పుడు 13, 12 లేదా ఒకళ్ళు అటు ఇటు ఉంటారు కావచ్చు. దానికి ప్లస్ చేసుకున్నట్టయితే
మీరు మేము ఎన్ని రకాల జీవితం లోపల ఎన్ని రకాల ఘట్టాలని చూసి అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎదురై ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం ఆవరించి మనిషి అంటే ఏంటిది, జీవితం అంటే ఏంటిది, ప్రాణం అంటే ఏంటిది, ముఖ్యంగా చదువు అంటే ఏంటిది విలువ తెలిపినటువంటి సందర్భం అది. దాని తర్వాత మనం మొట్టమొదటిసారి కలుసుకుంటున్నాం. అందరం ఇక్కడ మీరు వచ్చి మీ పేరు మాత్రమే చెప్పుకోవడానికి భయపడుతున్నారు. కానీ ఇందాక మన బాలకృష్ణ అండ్ నారాయణ రెడ్డి సార్ ఇద్దరు టీచర్లు అయ్యింది కూడా ఆయన ఒక మళ్ళీ మా సార్ దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఇంటికాడ అమ్మలు నాన్నలు మరి మీ పిల్లలతోటి మీరు ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ మా దగ్గరకు వచ్చి పంచుకోవడానికి ఎందుకు భయం అంటే ఇక్కడ ఫ్రూట్ఫుల్ అవుతలేదు. దట్ ఈజ్ మై వ్యూ. ఒక ఇద్దరు మాట్లాడారు, అది కావాలి మనకు. ఏది పేరు చెప్పుకోగానే మీరు అందరికి తెలియని కాదు. మనం ఏం నేర్చుకుంటాం, ఏం నేర్చుకుంటాం సమాజానికి ఇవ్వాలని ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక మనమంతా గ్రూప్ అంతా కలిసి ఇది ఒక వేదిక, దీని ద్వారా ఒక మెసేజ్ వెళ్తే దాన్ని మనమంతా చూసుకొని సమాజానికి మనం నేను ఆర్థికంగా సాయం చేస్తానా, ఆర్థికంగా సాయం చేస్తానా, లేకపోతే చదువు చెప్తానా, లేకపోతే నా పని ఇంకొకరికి పంచుతానా, నేర్పిస్తానా అనేటువంటిది స్కిల్స్ వెళ్ళిపోతే సమాజాన్ని మనం నిర్మించిన వాళ్ళం అవుతాం. ఈ కార్యక్రమానికి మా పెద్దన్న నారాయణ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అలాగే గజవాడ శ్రీనివాస్ గారు, సత్యరెడ్డి రమేష్ పీడి గారు, శ్రీమతి శ్రీదేవి అన్నం శ్రీదేవి గారు, అలాగే మిత్రుడు సోదరుడు చిన్న పిల్లగాడు జగన్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ గుర్తుంచుకొని పదే పదే ఫోన్లు చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించి మాతో 4 మాటలు మా ముందర మీరు మాట్లాడి మాతో మాట్లాడి బంధాలు పెంచుకుంటున్నందుకు మీ అందరికీ శిరసా నమామి.